భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులోని సారపాకలో ఇసుక అక్రమ రవాణాదారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. గోదావరిలో ఇసుక ర్యాంపు వద్ద అక్రమ ఇసుక రవాణా జరుగుతుందనే సమాచారంతో రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బంది అక్కడికి వెళ్లారు. అయితే ఇదేంటని ప్రశ్నించిన అధికారులను సిబ్బందిని ఇసుక మాఫియా వ్యక్తులు నెట్టేసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అధికారులు సిబ్బంది ఇసుక మాఫియా వ్యక్తులను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. Let's take your custody. మొత్తం 20 మంది చిల్లర పేరు నాగరాజు నాగరాజు మగవాళ్ళ మేము ముగ్గురం అయితే మా ముఠాలో తెలిసింది అది మా అతల పేర్లో నాకు తెలియదు ఇవాళ వచ్చిన ఈ సాములు ఇప్పుడు ఇద్దరు సాములు ఎక్కడ ఉంటారు? ఆ సాములు కూడా బాగున్నారు. ఇప్పుడు కైపురెడ్డి, రాఘవేంద్ర, కైపురెడ్డి, నాగేంద్ర చూడండి. ఏమో కానంటారు స్వామి. ఆయన ఉందా? వెహికల్ ఉందా? ఎందుకు మాదైతే ఒక బండి లోడ్ అయింది. ఎవరు బండి మీద? శేఖర్ స్వామి. శేఖర్ ఆయన ఎవరు? శేఖర్ స్వామి భాస్కర్ నారయ్యప్ప ఉన్నాయి కదా. ఈ రోజున తహసీల్దార్ గారి ఆదేశాల ప్రకారంగా మరి ఈరోజు ఇట్లా ట్రాక్టర్లు తిరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల మేము ఇట్లా ఈ సారపాక బ్రిడ్జ్ కిందికి రావడం జరిగింది. వచ్చే మూమెంట్లో మరి వచ్చేసరికి ఒక ట్రాక్టర్ని అయితే పట్టుకున్నాము. ఇక వచ్చేసరికి ట్రాక్టర్లన్నీ వెళ్ళిపోయాయని తెలిసింది. ఇక్కడ ఉన్న జనాలు ఉండరు, ఇంకేమైనా ట్రాక్టర్లను చూడడానికి వచ్చేసరికి అందరూ పారిపోయారు. అందులో ఒక వ్యక్తి మాత్రం మరి ఇట్లా ఆర్ఐ గారి అసిస్టెంట్ మీద మా మీద దాడి చేయడానికి పాల్పడ్డాడు. ఆయన పట్టుకున్నాం మీడియా వారి సహాయంతో. కాబట్టి మరి ఎట్లుందో పరిస్థితులు చూసి కొంచెం ప్రజలు కూడా మాకు సహకరించడం మంచిది. మా ప్రాణాలను పణంగా పెట్టి మరి మేము పనిచేస్తున్నాం. ఈ రోజున తహసీల్దార్ గారి ఆదేశాల ప్రకారంగా మరి ఈరోజు ఇట్లా ట్రాక్టర్లు తిరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల మేము